సుమన్ గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఇక్కడ ఈ వీడియోలో మీకు నేను అందిస్తున్నటువంటి ఈ కంటెంట్ అనేది, ఈ ఆర్టికల్ అనేది రాబో పోటీ పరీక్షలకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, లేకపోతే యూపీఎస్సీ అవ్వచ్చు, ఏదైనా ఏ పోటీ పరీక్షకి వెళ్ళినా కూడా ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం కాబట్టి కంపల్సరిగా మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా దీని మీద బిట్స్ రావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. కాన్సెప్ట్ ఇచ్చాను, కాన్సెప్ట్తో పాటు దాని వెనక ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చాను. వీటిని జాగ్రత్తగా వన్ బై వన్ స్టడీ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. సరే, వీడియోకి అయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఈ వీడియోలో మనం విబిజి రామ్జీ పథకం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియో దేని గురించి డిస్కస్ చేస్తుందండి? విబిజి రామ్జీ పథకం. విబిజి రామ్జీ పథకం. ఓకే, విబిజి రామ్జీ పథకం. ఇది గుర్తుపెట్టుకోండి. విబిజి రామ్జీ పథకంలో విబి అంటే ఏంటి? విబి మీన్ వికసిత్ భారత్. విబిజి రామ్జీ ఫుల్ ఫామ్ మీద బిట్ అనేది రావచ్చు పోటీ పరీక్షల్లో. విబి మీన్ వికసిత్ భారత్. జి అంటే ఏంటి? గ్యారంటీ ఫర్. జి మీన్ గ్యారంటీ ఫర్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్. దేనికి గ్యారంటీ? ఆర్ఏఎం మీన్ రోజ్గర్ అండ్ అజీవక. రోజ్గర్ అండ్ అజీవక మిషన్. ఆర్ఏఎం మీన్ రోజ్గర్ అండ్ అజీవక మిషన్. జీ మీన్ గ్రామీణ్. జీ మీన్ గ్రామీణ్. ఇక్కడ మీరు చూడొచ్చు, విబి అంటే వికసిత భారత్, జీ అంటే గ్యారంటీ ఫర్, రామ్ మీన్ రోజ్గర్ అండ్ అజీవక మిషన్, జీ మీన్ గ్రామీణ్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవక మిషన్ గ్రామీణ్ అనేది ఈ పథకం యొక్క ఫుల్ నేమ్. దీని మీద కంపల్సరీగా బిట్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పరిచయం చేసినటువంటి విబిజి రామ్జీ పథకం యొక్క పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి అని బిట్ అనేది రావచ్చు. అప్పుడు మీరు గుర్తించాల్సినటువంటి జవాబు విబి మీన్ వికసిత భారత్, జీ మీన్ గ్యారంటీ ఫర్, రామ్ మీన్ రోజ్గర్ అండ్ అజీవక మిషన్, జీ మీన్ గ్రామీణ్. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవక మిషన్ గ్రామీణ్. ఓకే, దీని మీద క్లారిటీ వచ్చింది కదా? ఫుల్ ఫామ్ మీద బిట్ అడిగితే ఆన్సర్ చేయగలరు కదా? ఓకే, ఇప్పుడు తర్వాత అంశంలోకి వెళ్దాం. 2005వ సంవత్సరంలో, 2005వ సంవత్సరం ఏ సంవత్సరం అండి? 2005వ సంవత్సరంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాన్నే షార్ట్కట్ లో ఎంజీఎన్ఆర్ఈజీఏ అని చెప్పి పేర్కొంటారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ ఫుల్ ఫామ్ ఏంటంటే మహాత్మా గాంధీ. ఎంజీ మీన్ మహాత్మా గాంధీ, ఎన్ మీన్ నేషనల్, ఆర్ మీన్ రూరల్, ఈ మీన్ ఎంప్లాయ్మెంట్, జిఏ మీన్ గ్యారంటీ యాక్ట్ 2005. 2005వ సంవత్సరంలో ఈ యాక్ట్ ని ప్రవేశపెట్టారు. దీని స్థానంలో తీసుకువచ్చినటువంటి పథకమే విబిజి రామ్జీ పథకం. ఈ విబిజి రామ్జీ యాక్ట్ ని 2025 నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. చూడండి, 2005 నుంచి 2005 చాలా ఈజీ, గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. 2005 నుంచి అమల్లో ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ఈజీఏ యాక్ట్ ని 2025వ సంవత్సరంలో, అంటే 20 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 20 years
20 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 20 ఇయర్స్. 2005లో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం 2025 నుంచి 2025 నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఓకే. ఇకపోతే అయితే ఈ చట్టం అనేది 2025 నుంచి అమల్లోకి తీసుకువస్తే, అంటే రియల్గా అమల్లోకి వచ్చిన తేదీ మాత్రం 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. విబిజి రామ్జీ యాక్ట్ 2025ని 2025లో దీనికి అన్ని రకాల చర్యలు తీసుకుని ఒక చట్టంగా రూపొందిస్తే, ఆ చట్టం అమల్లోకి వచ్చింది 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకేనా? ఈ అంశం కవర్ అయింది, ఈ అంశం కవర్ అయింది, ఈ అంశం కవర్ అయింది. ఈ 3 అంశాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఇది విబిజి రామ్జీ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అని బిట్టు అడిగితే, కేంద్రంలో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి పేర్కొంటారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఈ పథకం వస్తుంది. మరి ఈ పథకం యొక్క విజన్ ఏమిటి? ఈ పథకం యొక్క విజన్ మీద మీకు బిట్ అడిగితే, వికసిత్ భారత్ 2047 పేరులోనే ఉంది. వికసిత భారత్ విబిజి రామ్జీ పథకంలో స్టార్టింగ్ లోనే ఉంది. విబి మీన్ వికసిత భారత్. వికసిత భారత్ యొక్క లక్ష్యం 2047. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వికసిత భారత్ యొక్క లక్ష్యం 2047కి పెట్టుకుంది. కాబట్టి వికసిత భారత్ 2047 అనేది ఈ పథకం యొక్క విజన్. ఈ కొత్త చట్టం పేరు విబిజి రామ్జీ యాక్ట్ 2025. ఓకే. ఇది అమల్లోకి వచ్చిన తేదీ జూలై 1, 2026. ఇక్కడ వరకు ఈ అంశాలు మనం పూర్తి చేసుకున్నాం. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ మనం మిగిలిన అంశాలను ఇప్పుడు మనం పరిశీలనలోకి తీసుకుందాం. ఇప్పుడు ప్రధాన లక్ష్యాలు, ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి అన్నది పరిశీలన చేస్తే, ఈ పథకం ఏ లక్ష్యాలతో తీసుకువచ్చారు? ఈ పథకం యొక్క లక్ష్యాల మీద మనకి బిట్టు అడిగితే, గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భరోసా. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భరోసా. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భరోసా. గ్రామీణ జీవన ఉపాధి అభివృద్ధి. అంటే గ్రామీణులు వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేసుకుంటారు, మరి వ్యవసాయం లేకపోతే మిగిలినటువంటి కాలంలో ఖాళీగా ఉంటారు. దీనివల్ల ఆదాయం సరిపోక పట్టణ ప్రాంతాలకు, నగర ప్రాంతాలకు ఎంతో మంది వలసపోతున్నారు. ఈ వలసల్ని ఆపడానికి గ్రామీణ కుటుంబాలకు ఉపాధిని భరోసాగా ఇవ్వటానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఇది ముందు నుంచే ఉంది. గ్రామీణ జీవన అభివృద్ధి. గ్రామీణ జీవనం అభివృద్ధి ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే శాశ్వత ఆస్తుల నిర్మాణం, నీటి సంరక్షణ. ఎక్కువగా చెరువుల పనులు అవుతూ ఉంటాయి కదా. ఈ ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా చెరువు పనులు నడుస్తూ ఉంటాయి, మనందరం చూస్తున్న విషయమే. కాబట్టి నీటి సంరక్షణ. దీంతో పాటు వాతావరణ మార్పులకు అనుగుణమైనటువంటి పనులు చేయడం. అంటే ఎప్పుడు నీటి సంరక్షణ, చెరువుల పనులు కాకుండా వాతావరణం మార్పులకు గురవుతూ ఉంటుంది. వాతావరణ మార్పులకు గురవుతూ ఉన్నప్పుడు ఆ మార్పులకు అనుకూలమైనటువంటి పనుల్ని చేపట్టడం. అలాగే డిజిటల్ పారదర్శకత. ఇంతకుముందు ఏం చేసేవారంటే, కొంతమంది జాబ్ కార్డ్స్ కలిగి ఉండేవారు కానీ వాళ్ళు పనులకు వెళ్ళేవారు కాదు. అయినా కూడా ఎలాగో ఒకలాగా అమౌంట్ తీసుకునేవాళ్ళు. సో అటువంటి లోపాలని నివారించేందుకు డిజిటల్ పారదర్శకత అనేది ఈ పథకంలో ప్రవేశపెట్టారు. అంటే పనికి వెళ్తేనే, అటెండెన్స్ పడితేనే వాళ్ళకి అమౌంట్ అనేది అందుతుంది. మరి అటెండెన్స్ కోసం మరి ఎటువంటి అంటే అడ్డదారులు తప్పకుండా నిజంగా వాళ్ళు అటెండ్ అయ్యేందుకు డిజిటల్ పారదర్శకతను ప్రవేశపెట్టారు.
అలాగే గ్రామీణ మౌలిక వస్తుల అభివృద్ధి. ఈ విధంగా ఏంటంటే ఈ ఉపాధి పథకంని అందుకుని ఈ ఉపాధి పథకంని అనుసరించి గ్రామీణ మౌలిక వస్తువులని ఆ గ్రామీణులు అభివృద్ధి పరచుకోవచ్చు. కాబట్టి ఈ ప్రధాన లక్ష్యాలతో ఈ పథకంని తీసుకువచ్చారు. 1, గ్రామీణులకు ఉపాధి భరోసా. 2, జీవనోపాధి అభివృద్ధి. 3, శాశ్వత ఆస్తుల నిర్మాణం. 4, నీటి సంరక్షణ. 5, వాతావరణ మార్పులకు అనుకూలమైనటువంటి పనులు. తర్వాత డిజిటల్ పారదర్శకత. తర్వాత గ్రామీణ మౌలిక వస్తువుల అభివృద్ధి. ఇవి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఈ పథకంలో ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఇకపోతే ఇతరత్ర విషయాల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ప్రధాన మార్పులు. మరి పాత పథకానికి కొత్త పథకానికి ప్రధానంగా ఏదైనా మార్పు ఉందా? పేరు మాత్రమే మార్చారా లేదా మార్పులు ఇంకేమైనా తీసుకొచ్చారా అంటే MGNREGA ప్రోగ్రామ్ అనేది ఇది వరకు అంటే 2005వ సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి MGNREGA పథకం ఇంతకు ముందు ఏడాదిలో 100 రోజులు ఉపాధిని కల్పించేది. ఏడాదికి 100 రోజులు మాత్రమే ఉపాధి కల్పించేది. కానీ ఈ VBG రామ్జీ పథకం అదనంగా 25 రోజులు ఉపాధి కల్పిస్తున్నది. అంటే 125 రోజులు, 100 రోజులు ఉపాధి స్థానంలో 125 రోజులు ఉపాధిని తీసుకొచ్చారు. మరి దీనికి 4 పిల్లర్స్, ఈ పథకం అమల్లో ఉండడానికి 4 పిల్లర్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటవి? ఈ పథకానికి ఉన్నటువంటి 4 పిల్లర్స్ ఏంటి? దీని మీద బిట్టుస్తే ఎంపవర్మెంట్, గ్రోత్, కన్వర్జెన్సీ, సాచ్యురేషన్. ఇవి 4 పిల్లర్స్. ఎంపవర్మెంట్, గ్రోత్, కన్వర్జెన్సీ, సాచ్యురేషన్. ఇకపోతే 4 ప్రధాన రంగాలు: వాటర్ సెక్యూరిటీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ రెసిలియన్స్. ఇవి 4 ప్రధాన రంగాలు. ఈ 4 ప్రధాన రంగాలలో ఈ పథకంని అమల్లోకి తీసుకొని వస్తున్నారు. వాటర్ సెక్యూరిటీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ రెసిలియన్స్. ఈ 4 ప్రధాన రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ఈ పథకంని అమల్లోకి తీసుకొచ్చారు. మరి ఫండింగ్ ప్యాటర్న్, దీనికి ఫండ్, ఈ పథకానికి ఫండ్ విషయానికి వస్తే సాధారణంగా కేంద్ర ప్రభుత్వం 60% నిధుల్ని ఇస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధుల్ని భరించాలి. అంటే 60:40 నిష్పత్తి, 60:40% లో ఈ నిష్పత్తిలో సాధారణ రాష్ట్రాలకి వర్తిస్తుంది ఫండ్. అంటే 60% ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% ఫండ్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. మరి ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ అనేవి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, దాని తర్వాత అస్సాం, మేఘాలయ, ఈ విధంగా ఒక 7 రాష్ట్రాలు ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలు. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం 90% నిధులని సమకూరుస్తుంది. ఆయా రాష్ట్రాలు కేవలం 10% నిధులు సమకూర్చుకుంటే సరిపోతుంది. ఇది ఫండింగ్ ప్యాటర్న్. దీని మీద కూడా బిట్ అనేది రావచ్చు. సాధారణంగా ఇటీవల కాలంలో బిట్ అడిగిస్తున్నాడు, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇస్తున్నాడు. ఏదో 1 లైన్ బిట్స్ అడిగేసి 1 లైన్లో జవాబులు ఇచ్చేటటువంటి పరిస్థితులు పోయాయి. ఇప్పుడు ఓవరాల్ గా కాన్సెప్ట్ మీద బిట్లు అనేది అడుగుతున్నాడు. కాన్సెప్ట్ మీద బిట్లు అడుగుతున్నాడు కాబట్టి ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మనం అర్థం చేసుకుంటే, ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనం స్టడీ చేస్తేనే పరీక్షల్లో బిట్స్ కి మన జవాబు గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. సాధారణ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం 60% ఫండ్ని భరిస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 40% చొప్పున ఫండ్ని భరించాలి. ఈశాన్య రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులని అందిస్తుంది, మిగిలిన 10% ఆ రాష్ట్రాలు సమకూర్చుకోవాలి ఈ పథకానికి. ఇది ఫండింగ్ ప్యాటర్న్. ఇకపోతే ఈ పథకం అమల్లో పెట్టేందుకు ఎటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు?
అనేది ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. సాంకేతిక వినియోగం గురించి పరిశీలన చేస్తే చూడండి, జిఐఎస్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ అటెండెన్స్, డిజిటల్ మానిటరింగ్, తర్వాత డిబిటి ద్వారా వేతనాలు, ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. జిఐఎస్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ అటెండెన్స్, డిజిటల్ మానిటరింగ్, డిబిటి ద్వారా వేతనాలు. డిబిటి అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వేతనాలు అంటే మీకు మీ పని దినాలు ఎన్ని రోజులైతే మీరు పని చేశారో ఆ పని చేసినటువంటి సొమ్ముని డైరెక్ట్గా మీ అకౌంట్లోకే అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. మధ్యలో ఇంకెవరు కూడా మీకు అమౌంట్ అనేది పంచరు. అమౌంట్ డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్లోకి పడిపోతుంది. ఇది. దాని తర్వాత జిఐఎస్ మ్యాపింగ్. జిఐఎస్ అంటే ఏంటి? జిఐఎస్ మీన్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మ్యాపింగ్ అంటే ఎక్కడైతే పని జరుగుతుందో ఆ పని జరిగేటటువంటి ప్రదేశంలో ఆ ప్రదేశంని మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అంటే ఎక్కడో పని చేయకుండానే పని చేసామంటే కుదరదు. ఎక్కడ పని చేస్తున్నారని అది మ్యాపింగ్ అనేది అక్కడికి వెళ్తేనే బయోమెట్రిక్ అనేది పడుతుంది. జిఐఎస్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ అటెండెన్స్, డిజిటల్ మానిటరింగ్, డిబిటి ద్వారా వేతనాలు, ఈ విధమైనటువంటి టెక్నాలజీని ఈ పథకానికి గవర్నమెంట్ ఉపయోగించుకుంటుంది. ఇకపోతే ముఖ్యమైన పనులు అంటే ఈ పథకం ద్వారా ఏమేం పనులు చేస్తారు? చెరువుల పునరుద్ధరణ మనకు తెలిసిందే. ఈ పథకం ద్వారా చెరువుల్ని అంటే ఆయా గ్రామాలకు చెందినటువంటి ప్రజలు ఆయా గ్రామాల పరిధిలో ఉన్నటువంటి చెరువుల్ని పునరుద్ధరించుకోవడం జరుగుతుంది. అలాగే కాలువలు, నీరు ప్రవహించే నీటి కాలువల్ని మరమ్మతులు చేసుకోవడం, అలాగే చెక్ డ్యాములు ఏవైతే ఉంటే వాటి పనులు చూసుకోవడం, అలాగే వర్షపు నీటి సంరక్షణ అంటే వర్షం పడుతుంది, వర్షం పడేటప్పుడు నీరు వృధాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వర్షపు నీటిని వర్షం పడేటప్పుడు ఆ నీటిని వేస్ట్ చేయకుండా వాటిని చెరువుల్లోకి వాటిలోకి మళ్లించి ఆ నీటిని ఏడాది పాటు పంటలకి ఇతరత్ర అవసరాలకి ఉపయోగించుకునేటట్లు వర్షపు నీటి సంరక్షణ, అలాగే గ్రామీణ రహదారులు రోడ్లవి మరమ్మతులు చేసుకోవడం, అలాగే పశువుల షెడ్లు వాటిని ఏర్పాటు చేసుకోవడం, రైతు మౌలిక సదుపాయాలని కల్పించడం, రైతులకి మౌలిక సదుపాయాలు కల్పించడం, అలాగే వ్యవసాయ అనుబంధ పనులు, ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి, ఈ పథకం పరిధిలోకి వస్తాయి. చెరువుల్ని పునరుద్ధరించడం, కాలువల్ని బాగు చేయడం, చెక్ డ్యాములు ఏర్పాటు, చెక్ డ్యాముల మేనేజ్మెంట్, వర్షపు నీటి సంరక్షణ, గ్రామీణ రహదారులు బాగు చేసుకోవడం, పశువుల షెడ్లు ఎవరెవరికి కావాలో ఆ విలేజ్ల్లో ఎవరెవరికి పశువుల షెడ్లు కావాలో కనుక్కొని అధికారులకి అప్లై చేయడం, పశువుల షెడ్లు ఏర్పాటు చేసుకోవడం, రైతులకి మౌలిక సదుపాయాలు కల్పించడం, వ్యవసాయ అనుబంధ పనులు నిర్వహించడం, ఇవన్నీ కూడా ఈ ముఖ్యమైన పనులన్నీ కూడా ఓకే ఇక్కడ ఈ పథకంలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత విబిజీ గ్రామ్జీ పథకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విబిజీ గ్రామ్జీ పథకంలో ఈ ముఖ్యమైన పనుల్ని నిర్వహించడం జరుగుతుంది. ఇకపోతే పరీక్షలకి గుర్తు పెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. పరీక్షల కోసం ఎటువంటి ఫ్యాక్ట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇది మనం ఇప్పుడు ప్రస్తుతం డిస్కస్ చేస్తున్నటువంటి యాక్ట్ విబిజీ రామ్జీ యాక్ట్ 2025. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఏ పాత చట్టం స్థానంలో అమల్లోకి వచ్చింది? 2005 నాటి MJNREGA పథకం స్థానంలో అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు 100 రోజులు మాత్రమే ఉపాధి కల్పిస్తూ ఉంటే ఇప్పుడు అదనంగా మరో 25 రోజులు
ఉపాధిని కల్పించనున్నారు. అంటే 125 రోజులు ఉపాధిని కల్పించనున్నారు. దీని యొక్క విజన్ ఏంటి? ఈ పథకం యొక్క విజన్ వికసిత భారత్ 2047. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్న మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇకపోతే ప్రశ్నలు చూడండి, మాదిరి ప్రశ్నలు. విబిజి రామ్జీ యాక్ట్ ఏ చట్టాన్ని భర్తీ చేసింది? జవాబు ఆప్షన్ 3 ఎంజీ ఎన్ఆర్ఈజిఏ చట్టాన్ని భర్తీ చేసింది. ఓకే, బిట్ అనేది రావచ్చు మీకు. విబిజి రామ్జీ యాక్ట్ ఏ చట్టాన్ని భర్తీ చేసింది అంటే ఏ చట్టం స్థానంలో దీన్ని తీసుకువచ్చారు? ఎంజీ ఎన్ఆర్ఈజిఏ స్థానంలో. ఇక రెండో బిట్టు, విబిజి రామ్జీ పథకంలో భాగంగా గ్రామీణ కుటుంబాలకు ఎన్ని రోజులు ఉపాధి హామీ కల్పించారు? జవాబు 125 రోజులు ఉపాధి హామీని కల్పించారు. మరి విబిజి రామ్జీ ఈ పథకం యొక్క విజన్ ఏమిటి? ఈ పథకం యొక్క విజన్ ఆప్షన్ 3 వికసిత భారత్ 2047. విబిజి రామ్జీ ద్వారా ప్రభుత్వం ప్రధానంగా ఏ లక్ష్యాలని సాధించాలని భావించింది? ఏ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తుంది? విబిజి రామ్జీ ద్వారా ప్రభుత్వం ప్రధానంగా ఏ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తుంది? ఈ క్రింద ఉన్న 4 అంశాల్లో ఏ లక్ష్యం కోసం ఇది పనిచేస్తుంది పథకం? జవాబు ఆప్షన్ 1 గ్రామీణ ఉపాధి, శాశ్వత ఆస్తులు ప్లస్ నిర్మాణం. గ్రామీణ ఉపాధి, శాశ్వత ఆస్తులు, నిర్మాణం. విబిజి రామ్జీ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతుంది? జవాబు ఆప్షన్ 2 రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో అమలవుతుంది. క్రింది వాటిలో విబిజి రామ్జీ ప్రధాన లక్ష్యం కానిది ఏంటి? విబిజి రామ్జీ ప్రధాన లక్ష్యం కానిది ఆప్షన్ 3 అంతరిక్ష పరిశోధన దీని లక్ష్యం కాదు. గ్రామీణ ఉపాధి కల్పించడం, శాశ్వత ఆస్తుల నిర్మాణము చేపట్టడం, జీవన ఉపాధి అభివృద్ధి పరచడం, ఇవి దాని యొక్క ప్రధాన లక్ష్యం. ఇకపోతే చూడండి అసర్షన్, రీజన్, వీటి గురించి చూద్దాం. అసర్షన్ అండ్ రీజన్. విబిజి రామ్జీ గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల పాటు ఉపాధి హామీ ఇస్తుంది. ఇది వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించబడింది. ఈ రెండు సరైనవే కాబట్టి ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. విబిజి రామ్జీలో జిఐఎస్, జియో ట్యాగింగ్ వాడతారు. ఎందు గురించి అంటే పారదర్శకత పెంచడమే దీని లక్ష్యం కాబట్టి. రెండు కరెక్టే, రెండు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 3 విబిజి రామ్జీ దీనిలో వాటర్ సెక్యూరిటీ పనులకు ప్రాధాన్యం ఉంది, క్లైమేట్ రెసిలియన్స్ కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ 2 పాయింట్లలో ఏ పాయింట్ కరెక్ట్? 2 పాయింట్లు కరెక్టే. ఇకపోతే చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి. వాటర్ సెక్యూరిటీ నీటి సంరక్షణ, లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి, జిఐఎస్ అనేది మ్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం, జియో ట్యాగింగ్ డిజిటల్ మానిటరింగ్. జియో ట్యాగింగ్ దేనికి వాడుతున్నారు? డిజిటల్ మానిటరింగ్ కోసం వాడుతున్నారు. జిఐఎస్ దేనికి వాడుతున్నారు? మ్యాపింగ్, ఎక్కడ పని జరుగుతుంది అనేది మ్యాపింగ్. ఇకపోతే లైవ్లీహుడ్ అంటే అర్థం ఏంటి? జీవనోపాధి. వాటర్ సెక్యూరిటీ అంటే నీటి సంరక్షణ. ఓకే, తర్వాత ఇది విబిజి రామ్జీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ వరకు విబిజి రామ్జీ పథకానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసాం కదా. ఇతరత్ర విషయాలు ప్లస్ మాదిరి ప్రశ్నలు వాటిని చూసాం కదా. సో మరిన్ని విషయాలతో మరో అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మిత్రులకు షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.